సీనియర్ నటుడు నరేష్ ప్రస్తుతం బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒకప్పుడు హీరోగా మెప్పించిన ఆయన ఇప్పుడు వయసుకు తగ్గ విభిన్నమైన పాత్రలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఇటీవల విడుదలైన నారీ నారీ నడుమ మురారి విజయానంతరం ఇప్పుడు హే భగవాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గోపి అచర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సుహాస్, శివానీ నగరం జంటగా నటించగా నరేష్ తో పాటు యాంకర్ స్రవంతి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఫిబ్రవరి 20న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాయి ధరమ్ తేజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నరేష్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల తర్వాత సినిమా వేడుకల్లో మహిళలు ఎక్కువగా చీరల్లోనే కనిపిస్తున్నారని ఆయన అన్నారు. వ్యాలంటైన్ వీక్ లో భాగంగా హ్యాపీ హగ్ డే అని స్టేజ్ పై ఉన్న పురుషులను హగ్ చేసిన ఆయన శివానీ నగరం మరియు స్రవంతి వద్దకు వెళ్లి ఆగిపోయారు. మిమ్మల్ని కూడా హక్ చేయాలనుకున్నా, కానీ మీరు ఇద్దరూ సాంప్రదాయకంగా చీరలు కట్టుకుని వచ్చారు. భారతీయ సంస్కృతి ప్రకారం పురుషులు మహిళలను హక్ చేయకూడదు, కాబట్టి మీరిద్దరే హక్ చేసుకోండి అని వ్యాఖ్యానించారు. యాంకర్ గీతా భగత్ దుస్తులను కూడా భారతీయ సాంప్రదాయంగా పరిగణిస్తున్నానని తెలిపారు. ట్రైలర్ లాంచ్ హగ్ డే రోజున పెట్టారని, అదే కిస్ డే రోజున పెట్టుంటే బాగుండేదని సరదాగా చమత్కరించారు. హే భగవాన్ ఒక హోల్సమ్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను అలరిస్తుందని, కొత్తదనం కోరుకునే వారికి తప్పకుండా నచ్చుతుందని నరేష్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇటీవల దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్ పై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ వివాదం అనంతరం మహిళల వస్త్రధారణ అంశం సున్నితంగా మారిన నేపథ్యంలోని నరేష్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. ఏమ్మా హ్యాపీ హగ్ డే అంట ఇవాళ హ్యాపీ హగ్ డే అందరికి సార్. హ్యాపీ హగ్ డే హ్యాపీ హగ్ డే సార్ టీం వరకు సార్. అమ్మా మిమ్మల్ని కూడా హగ్ చేద్దామని వచ్చాను. కాకపోతే మీరిద్దరు కూడా చీరలు కట్టుకొచ్చారు. కొన్ని సంఘటనల తర్వాత ఒక ఘటన తర్వాత చాలా మట్టుకు స్టేజ్ మీద చీరలే కట్టుకుంటున్నారు. కాబట్టి భారతీయ సంస్కృతి ప్రకారం మగవాళ్ళు ఆడవాళ్ళు హగ్ చేయకూడదు, కాబట్టి మీరిద్దరు హగ్ చేసుకోండి అమ్మా. హ్యాపీ హగ్ డే చెప్పండి. ఇది ఇక్కడి నుంచి చైన్ హగ్ ఇద్దాం అనుకున్నా కానీ అక్కడ గీతా భగత్ ఉంది. అమ్మా నీ డ్రెస్సును కూడా భారతీయ డ్రెస్ కిందే పరిగణిస్తాం కాబట్టి అక్కడ ఎండవకూడదు, కాబట్టి భారతీయత నీలో కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇవాళ హ్యాపీ హగ్ డే నీకు దూరం నుంచి చెప్తున్నానమ్మా. మీకు అయిపోయిందమ్మా. యాక్చువల్గా మనోడు ఏం చెప్పాడంటే రేపు పెడితే బాగుండేది సార్ అన్నాడు. రేపు ఏంటి అన్న కిస్ డే అన్నాడు. దుర్మార్గుడా. కాబట్టి ఇవాళ పెట్టడం మంచిదైంది. ఏదైనా కూడా అంటే ఓకే, ఒక రకంగా ఏంటంటే ఇవాళ మన సంస్కృతి ప్రకారం సంస్కారం ప్రకారం ఈ సభను మొదలెట్టాను నేను. ఓకే, హ్యాపీ హగ్ డే అని గౌరవిస్తూనే ఎవరెవరిని హగ్ చేయాలో వాళ్ళెవరికి హగ్ చేశాను. రైట్.